స్వయం కృషి పార్ట్ 6. స్వయం కృషి క్రితం ఎపిసోడ్లో బెంగళూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రావ్య యాక్సిడెంట్ వెనుక ఏదో మర్మం ఉందని ఆమె పర్సనల్ డైరీ చూసిన కావ్యకి అర్థమైంది. ఆ మర్మమేంటో ఈ ఎపిసోడ్లో తెలుస్తుందేమో చూద్దాం. డైరీలో శ్రావ్య రాసుకున్న విషయాలు చదివిన తరువాత చించేసిన పేజీలను చూసిన కావ్య ఇలా అనుకుంటుంది. ఏంటిది, పాపం, దీని లైఫ్లో ఇలా జరుగుతుంది. అది ఎప్పుడూ అంటుంటుంది, బ్యాడ్ లక్, నా అడ్రస్ మర్చిపోవాలంటే ఈ జన్మంతా పడుతుందే అని. ఇదంతా చూస్తుంటే అలానే ఉంది అని ఆలోచనలోకి వెళ్తూ మళ్లీ మరుక్షణం రియలైజ్ అయ్యి ఇలా అనుకుంటుంది. చిచి, ఇదేంటి, ఏ విషయంలోనైనా పాజిటివ్ని వెతికే నేను ఇప్పుడు దానిలా ఆలోచిస్తున్నాను. నో, లక్కు గిక్కులు పక్కన పెడితే అసలు నా శ్రావ్యకి ఈ పరిస్థితి తెచ్చిన వాళ్ళని ఎవ్వరిని వదలను అనుకుని 1-2 రోజుల పాటు శ్రావ్య దగ్గరే ఉండి తను కోలుకున్నాక హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఆమెతో ఇలా అంటుంది కావ్య. శ్రావి, ఎలా ఉందే ఇప్పుడు అనేసరికి శ్రావ్య చాలా దీనస్వరంతో, ఏదో లేవే, బ్రతికేశాను అన్న మాటకి కావ్యకి చాలా బాధనిపించింది. నిజానికి ఆమెకు తగిలిన దెబ్బలు ప్రాణాపాయం కాకపోయినా తన స్నేహితురాలు ఆ స్థితిని కూడా ద్వేషిస్తుందంటే ఆమె మనసులో ఉన్న కష్టం ఏంటో తీర్చాలి అన్న బలమైన సంకల్పం కలిగింది కావ్యకి. అందుకే ఇలా బదులిస్తుంది. సర్లేవే, అవన్నీ సర్దుకుంటాయి. ముందు చక్కగా కోలుకో. ఇంటి దగ్గర అమ్మా నాన్న వెయిట్ చేస్తుంటారు. అవును, అమ్మా నాన్నతో మాట్లాడావా? కాల్ చేయనా? వద్దులేవే, ఇప్పుడు నేను ఏమని మాట్లాడాలి? ఎలాగో ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ల దగ్గరికేగా వెళ్ళాలి, ఇంకెక్కడికి పోలేనుగా అని మరో మాట అనేసరికి శ్రావ్య మనసు లోతులో కలిగిన విరక్తి ఎంత బలంగా ఉందో అర్థమైంది కావ్యకి. అప్పుడు ఆమె తన మనసులో ఇలా అనుకుంటుంది. అసలు దీన్ని ఇంతగా డిస్టర్బ్ అయ్యేలా టార్చర్ పెట్టిన ఆ టీం లీడ్ ఎవరో, దాని సంగతి చూడాలి అనుకుంటుంది. ఆ తర్వాత రోజుకి వాళ్ళిద్దరికీ ఒక రూమ్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి ఆ రూంలో ఉంటూ శ్రావ్యకి ట్రీట్మెంట్ చేస్తుంది కావ్య. శ్రావ్యకి ఫుడ్ పెట్టేసి మందులిచ్చి ఇలా అంటుంది. చూడు శ్రావి, నువ్వు తినేసి మందులేసుకున్నావు కనుక ఇంక నీకు మత్తుగా నిద్ర పట్టేస్తుంది. ఈలోపు నాకు కాస్త బయటికి వెళ్లే పనుంది, అది చూసుకుని వచ్చేస్తాను. ఒకవేళ మెలకు వచ్చినా నా బటన్ నొక్కితే అలారం మోగుతుంది. మనకి అసైన్ చేసిన సిస్టర్ వస్తుంది. సరే అని చాలా ముభావంగా అంది. అప్పుడు కావ్య బయలుదేరి వెళ్ళి శ్రావ్య టీం లీడ్ చైత్ర టైం తీసుకుని ఆమె క్యాబిన్లో వెయిట్ చేస్తుంది. అప్పుడు చైత్ర వచ్చి, యా టెల్ మీ, నన్ను కలవాలన్నారంట. బై ద వే, ఇప్పుడు శ్రావ్యకి ఎలా ఉంది? ఈజ్ షీ ఆల్ రైట్ అనేసరికి కావ్యకి కోపం వచ్చింది. కానీ సెటిల్డ్గా మాట్లాడడం తన నైజం కనుక ఇలా అంటుంది. ప్రస్తుతానికి తనకి ఏమీ కాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్. కనుకే నువ్వు ఇంకా ఈ సీట్లో ఇలా ఆఫీసులో ఉన్నావు. లేదంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీలో ఉండేదానివి అనేసరికి అప్పటి వరకు నటించిన ధైర్యం మొత్తం పోయింది. తడబడుతున్న గొంతుతో ఇలా అంటుంది చైత్ర. ఎంక్వైరీనా? నేనెందుకు వెళ్ళాలి? నాకేం తెలుసని? నీకేం తెలియకుండానే డ్రైవింగ్ సరిగా రాని మా శ్రావ్య మీ కారు వేసుకుని వెళ్ళిందా అనేసరికి చైత్ర షాక్ అయింది. ఏంటి, శ్రావ్యకి డ్రైవింగ్ రాదా? మరి నాతో పర్ఫెక్ట్గా వచ్చాను అని చెప్పింది? అలాగే చెప్తుంది, ఎందుకంటే నువ్వు దాన్ని పెడుతున్న సైకలాజికల్ టార్చర్ నుంచి తప్పించుకోవడానికి యాక్సిడెంట్లా కనిపించే సూసైడ్ చేసుకోవాలనుకుంది కనుక అని చెప్పేసరికి చైత్ర గుండెల్లో పిడుగులు పడ్డాయి. ఆమె తడబడుతున్న మాటతో ఇలా అంటుంది. ఏంటి, శ్రావ్య నా కార్తో సూసైడ్ చేసుకోవాలనుకుందా? ఎందుకు అని అడిగింది. అప్పుడు కావ్య ఇలా అంటుంది. అది ఏంటి, ఎందుకు అని చెప్పాల్సింది నువ్వే. లేదంటే నువ్వు మా శ్రావ్యాన్ని భయపెట్టినట్టు నేను నీ జాబ్ పోయేలా చేస్తానని భయపెట్టను. డైరెక్ట్గా మరో 1 అవర్లో నీ సీఈఓతో నిన్ను కూర్చోబెట్టి మాట్లాడతాను. అందుకే అసలు నువ్వు ఏం చేశావో చెప్పు అని అడగడంతో ఆమె కొన్నాళ్ల క్రితం జరిగిన విషయాలు, తనకు తెలిసిన విషయాలు ఇలా చెప్పడం మొదలుపెట్టింది.
శ్రావ్య ఫేక్ సర్టిఫికెట్స్తో జాబ్ సంపాదించిందని తెలిసిన చైత్ర కావాలనే ఆమెను టార్గెట్ చేస్తూ ఆ విషయాన్ని మేనేజ్మెంట్కి చెప్తాను అని బ్లాక్మెయిల్ చేస్తూ శ్రావ్య చేత గుడ్డులా పని చేయించుకుంటుంది. అయినా కూడా శ్రావ్య తన చేతిలో ఉన్న ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతుంది. అందుకే ఒకరోజు రాత్రి తన డైరీలో తన మనసులో ఉన్న బాధను ఇలా అనుకుంటూ రాసుకుంటుంది. కావ్య, నువ్వు చెప్పిందే నిజమే. ఉద్యోగం కోసం నేను ఒక అడ్డదారి తొక్కడంతో నా జీవితం మొత్తం అస్తవ్యస్తమైపోయింది. అప్పుడు జాబ్ లేకపోవడం భరించలేక అలా చేశాను. కానీ విషయం కనిపెట్టిన నువ్వు నన్ను బాగా ట్రైన్ చేసి గైడ్ చేశావు. అందుకే చాలా కాలం నేను ఫ్రెషర్ అనే విషయం తెలియకుండా మేనేజ్ చేశాను. కానీ ఈ కొత్త రాక్షసి చైత్ర వచ్చి విషయం కనిపెట్టేసింది. అప్పటినుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ మానసికంగా చాలా టార్చర్ పెడుతోంది. ఇవన్నీ నీతో చెప్పుకొని ఏడవలనుంది. కానీ నువ్వే అంటావు కదా, నేను నెగిటివ్గా ఆలోచించడం వల్లే నా చుట్టూ అన్ని నెగిటివ్గా తయారవుతుంటాయని. బహుశా ఇది కూడా అలాంటిదేనేమో. ఐఎమ్ సారీ కావ్య అని రాసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ ఆ డైరీ క్లోజ్ చేసే ముందు ఇలా అనుకుంటుంది శ్రావ్య. అమ్మో, నా బాధంతా ఇలా డైరీలో రాశాను. ఇది ఎప్పుడైనా కావ్య చూడొచ్చు కదా. దానికి నా జీవితం మీద అంత హక్కు, ఫ్రీడమ్ ఉన్నాయి. కనుక అది చూసిందంటే దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో ఏమో, లేదా అది బాధపడుతుందేమో. అందుకే నా బాధ ఈ డైరీలో ఉండకూడదు. అసలే ఈ చైత్ర చెప్పిన పని మీద వెళ్తున్నాను. అక్కడ ఏం జరిగినా కావ్యకి తెలియకూడదు అనుకుని ఆ పూట తన బాధని రాసుకున్న ఆ పేజీని చింపేసింది. అలా తన స్నేహితురాలి దగ్గర విషయం దాచాలనుకుని చాలా విషయాలు, చాలా పరిస్థితుల్ని డైరీలో రాయడం మానేసింది. కొన్నింటిని రాసి చింపేసేది శ్రావ్య. అలా తనకు తెలిసింది మొత్తం చైత్ర చెప్పింది. అప్పుడు కావ్య ఇలా అడుగుతుంది. ఇదంతా సరే, నా శ్రావ్య డైరీలో చిరిగిన పేజీలు చూసినప్పుడే నేను ఊహించాను అది నా దగ్గర చాలా విషయాలు దాచాలనుకుందని. కాని నాకు కావలసింది అది కాదు. నువ్వు నీ కారిచ్చి అంత ఫోర్స్ చేసి శ్రావ్యాని ఎక్కడికి పంపావు, ఏ పని చేయమని పంపావు, అది చెప్పు అనేసరికి చైత్ర గుండెల్లో దడ మొదలైంది. అందుకే నీళ్లు నములుతూ ఇలా అంటుంది. అంటే అది అది న్యాక్ చేయకు చైత్ర, అది నీకే రిస్క్ అని వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు చైత్ర ఇక విషయం చెప్పక తప్పలేదు. నాకొక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తనతో నా రిలేషన్ చాలా కాలం నడిచింది. ఆ టైంలో తనతో నేను చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. ఆ తర్వాత ఏవో క్లాషెస్ వల్ల మేమిద్దరం విడిపోయాం. అందుకే ఆ ఫొటోస్, వీడియోస్ ఇచ్చేయమని అడగడంతో తను నన్ను డబ్బులు డిమాండ్ చేసేవాడు. అందుకే ఆ డబ్బు కోసమే శ్రావ్యతో హెవీ వర్క్ చేయించి నేను నా టార్గెట్ కంప్లీట్ చేసుకుని ఆ వచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ వాడికిచ్చేదాన్ని. కానీ వాడు ఫైనల్ సెటిల్మెంట్ కోసం మరో గర్ల్ ఫ్రెండ్ని తనకి పరిచయం చేయమన్నాడు. ఆమెకే ఆ ఫొటోస్, వీడియోస్ ఇచ్చి పంపుతానన్నాడు. అందుకే శ్రావ్యని ఆ పని మీద పంపాను. అంటే శ్రావ్యకి నువ్వు ఏ పర్పస్ మీద కారిచ్చి వాడి దగ్గరికి పంపుతున్నావో తెలుసన్నమాట అని చాలా కోపంగా అడిగింది. అప్పుడు చైత్ర ఇలా బదిలిస్తుంది. మేబీ అనేసరికి చైత్రని కావ్య లాగిపెట్టి ఒకటి కొట్టింది. చైత్ర తన జీవితాన్ని కాపాడుకోవడానికి శ్రావ్య జీవితాన్ని బలిపెట్టిందని తెలిసిన కావ్య ఎలా రియాక్ట్ అవ్వబోతోంది? తన ఉద్యోగాన్ని, తన ప్రైవేట్ ఫొటోస్, వీడియోస్ని కాపాడుకోవాలనుకున్న చైత్ర జీతం ఇప్పుడు అల్లరి కాక తప్పదా? ఈ ప్రశ్నలకి జవాబులు తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.